క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ చేసే ప్రయత్నం చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నా. పార్కులు కూడా ఇప్పుడు ఇప్పటికైనా సరే మీకు తెలుసు కాంక్రీట్ జంగల్ అయిపోయింది బిడ్డ, టెంపరేచర్ పెరుగుతుంది బిడ్డ, ఇవన్నీ అంటున్నాం మనం. నేను అంటున్నా ఇప్పటికైనా ఇప్పటికైనా ఉన్న పార్కులు ఏవైతున్నాయో మీరు ఎందుకో నిశ్చేష్టలై ఉన్నారు, ఆక్రమించుకుంటూ పోతూనే ఉన్నారు. నేను స్వయంగా చూసిన కొన్ని వందల పార్కులు కనుమరుగైపోయినాయి. ఇప్పటికైనా ఉన్న వాటిని అధికారులు ప్రొయాక్టివ్గా ఉండి వాటిని చేసుకొని కొంత వాటిని మేనేజ్ చేసే ప్రయత్నం చేయండి. గుళ్ళపేట ఉన్న భూములను కూడా కూలగొట్టే ప్రయత్నం చేస్తున్నారు అక్కడక్కడ. ఆ గుళ్ళ కోసం ఉంటుంది, ఏమవుతుంది ప్రైవేట్ వ్యక్తులు కాదు కదా, గుళ్ళ కోసం కానీ ఇంకా స్పిరిచువల్ దానికోసం కానీ అవి ఉండనివ్వండి. ఎందుకంటే వాటి డిస్టర్బ్ చేస్తే ఎప్పుడైనా పేదోళ్ళు ఎవరైనా పెళ్లి చేసుకోవడానికో లేకపోతే ఎప్పుడైనా ఆపద వచ్చినప్పుడు ఉండడానికో అక్కడికి వచ్చి ఆస్కారం ఉంది. కాబట్టి మీ ఎంత వీలైతే అంత. నేను మొన్న ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మేడం. కూకటపల్లిలో ఒక గుడి ఉంది. గుడికి 500 గజాల జాగ ఉంది. దాని పక్క పంట ఒక 200 గజాల జాగ ఉంది. వాళ్ళు ఏం కోరిందంటే ఈ 200 జాగాలు కూడా మాకు ఇవ్వమని. ఆ 200 జాగాలో ఒక రేకుల షెడ్ వేసుకుంటే టెంపుల్ వాళ్ళు దాన్ని కూలగొట్టిపోయారు. ఎవరు ఆ సంస్థ ఎవరు, హైడ్రా కాదు, వాళ్ళు హౌసింగ్ బోర్డులు కావచ్చు. నేనేమంటున్నా అంటే హౌసింగ్ బోర్డుతో కూడా మీరు కోఆర్డినేట్ చేసుకొని ఎక్కడెక్కడైతే ఇట్లాంటి భూములు ఉన్నాయో కనీసం ఎక్కడ మనకి ఏం లేకుండా పోయి మీరు కూకటపల్లి ఒకసారి పోయి చూడండి. అసలు సైకిల్ కూడా పోయిన పరిస్థితి ఉన్నది. సైకిల్ కూడా పోయిన పరిస్థితి. కాబట్టి దయచేసి అట్లాంటి గుళ్ళకు పక్కపండు ఉండే భూములు కానీ పార్కులకు పక్కపండు ఉండే భూములు కానీ డిజిగ్నేటెడ్ ఈ పార్కుల ల్యాండ్ కానీ కాపాడమని చెప్పి మేము కోరుతున్నా. తర్వాత కోఆర్డినేషన్ లేదు మనకు. ఇప్పుడు మీ హెచ్ఎండబ్ల్యూ ఉంది, వాళ్ళ మీద అంటే మన మీద అంటున్నాం, మన మీద అంటే వాళ్ళ మీద అంటున్నాం. ఎట్లా చేసి కోఆర్డినేషన్ చేసుకుని చేయండి. నేను మొన్న ఒక 2 times నేను ఒక మీటింగ్ పెట్టిన. అప్పుడు ఇల్లంబర్తి గారు ఉండే రైల్వే స్టేషన్లో. మీరు ఎప్పుడైనా చూసిందో లేదో ఈ మధ్య కాలంలో రైళ్ల స్పీడ్ పెరిగింది, రైళ్ల ఫ్రీక్వెన్సీ పెరిగింది. ఈవెన్ చాలా మంది తెలియకుండానే నేను లోకల్ చూస్తా ఉన్నా, చాలా మంది చచ్చిపోతున్నారు. ఆ ఫోటోలు అవన్నీ నేను పెడతా. నేను ఏం ప్రపోజ్ చేసినా, నేను రైల్వే మంత్రి గారిని 2 సార్లు మీటింగ్ పెట్టా. అయ్యా మీరు నా ఒక్క హైదరాబాద్లో కాదు, ఎక్కడెక్కడైతే పెద్ద పెద్ద నగరాలు ఉన్నాయో ఆ నగరాల గుండా పాస్ అయ్యేటువంటి ఈ రైల్వే ట్రైన్లు ఏవైతున్నాయో చాలా స్పీడ్ ఎక్కువైపోయింది. 150 కిలోమీటర్ల స్పీడ్ తోటి వాళ్ళు అసెస్ చేయలేక చచ్చిపోతా ఉన్నారు. కాబట్టి నేనేమన్నా అంటే ఎన్ని వీలైతే కానీ ప్రజలు పట్టాల మీదకి రాకుండా ఉండే పద్ధతులలో నేను మన సనత్ నగర్ నుంచి వెళ్ళి పత్తనగర్ పోయినాను. పత్తనగర్ పోతే ఎంతమంది చచ్చిపోతున్నాడు, 170 మంది చచ్చిపోయింది సార్ అని చెప్పింది. 170 మంది చచ్చిపోయింది చెప్పి నేనేమంటున్నా, మీరు కోఆర్డినేషన్ కనుక చేస్తే ఎన్ని అండర్ పాసులు, ప్రజలు నడిచే అండర్ పాసులు ఉంటాయి, మీకు స్కూటర్లు పోయి అండర్ పాసులు ఉంటాయి, ఆటోలు పోయి అండర్ పాసులు ఉంటాయి, అన్ని బస్సులు పోయి అండర్ పాసులు కానీ అన్ని హెవీ వెహికల్స్ పోయి అండర్ పాసులు అక్కర్లేదు కరణ్ గారు. నేను ఇంకా మీకు ఏమంటున్నా, మీరు ఒక సింగిల్ పైసా పెట్టుబడి లేకుండా రైల్వే డిపార్ట్మెంట్ తోటి మీకు కాచిగూడ యాకత్పుర పోయే లైన్ ఉన్నది, లేకపోతే సనత్ నగర్ పోయే లైన్. మీరు హైదరాబాద్ నగరంలో ఎన్ని అండర్ పాస్ల కోసం మీరు వచ్చేసారు. సపోజ్ మనకు పట్టాలు 8 ఫీట్ల హైట్ 9 ఫీట్ల హైట్ తోటి పోయేటుంటాయి, ఈజీగా అవుతాయి. అక్కడక్కడ కొంత భూమి లెవెల్నే ఉంటాయి. అక్కడ డ్రైనేజ్ కొంచెం మీకు తెలుసు, ఆ టనల్స్ కొడితే డ్రైనేజ్ పోతారు. మీరు ఎక్కడెక్కడ 100 కావచ్చు 150 కావచ్చు ఎన్నైనా ఇప్పడానికి సిద్ధంగా ఉన్నాం. నేను 2 సార్లు మీటింగ్ పెట్టా. దయచేసి దానికి సహకరించమని చెప్పి కోరుతున్నాను. లేకపోతే చచ్చిపోతున్న వాళ్ళంతా ఎవరు చచ్చిపోయి పత్తేనగర్ ఉంది, పత్తేనగర్లో ఉన్న వాళ్ళంతా మేడం, పత్తేనగర్ అంతా ఇండ్లల్లో పని చేసుకొని బతికేటోళ్ళు. వాళ్ళు ఎటు పోవాలి, సనత్ నగర్ దిక్కుపోవాలి. వాళ్ళు 1000 మంది 2000 మంది మహిళలు వచ్చి ఏడుచుకుంటా బిడ్డ గిట్ట సంగతి అని చెప్తే ఈ ఏడుచుకుంటా అంటే వాళ్ళు నిజంగా బాధ అనిపించింది. కాబట్టి దయచేసి అట్లాంటి రైలు క్రాసింగ్లు చాలా ఉంటాయి. కాబట్టి ఎక్కడెక్కడ ఉన్నాయో ఐడెంటిఫై చేసుకొని అటుపక్క రోడ్డు ఉంటే చాలు, ఇటుపక్క రోడ్డు చాలు, మీరు టన్నెల్ కొట్టి ఏర్పాటు చేసుకుందాం. ఎన్ని అని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. తర్వాత మీకు రైల్వే డిపార్ట్మెంట్ ఉంది, కోఆర్డినేషన్ లేదు. నేను 2 సార్లు మీటింగ్ పెట్టినాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వినాయక నగర్, వాజ్పేయి నగర్ ఉంది, వినాయక నగర్ ఉంది, షెఫిల్ కూడా ఉంది. అన్ని శాంక్షన్ అయినాయి. 20 ఏళ్ల క్రితం శాంక్షన్ అయింది. ఎక్కడ మన 133 డివిజన్లో దాని మచ్చ బొల్లారం దగ్గర 20 years బ్యాక్ స్టార్ట్ అయింది. కొన్ని దగ్గర రైల్వే మంత్రులతో శిలాపలకాలు కూడా వేసారు. కానీ ఇంతవరకు తట్టడి మట్టి తీయలేదు. మీరు అర్థం చేసుకోండి ట్రాఫిక్ ఎంత జామ్ అవుతుందో. 2 గంటలు కదా మేము ఇంటికి వచ్చి 2 hours అవుతుంది. ఆఫీసులో అలసిపోవడం దానికంటే ట్రాఫిక్లో అలసిపోతున్నటువంటి బాధ ఎక్కువ ఉన్న విషయం మీకు తెలుసు. ఎన్ని కట్టుకున్నా కూడా సమస్యను అధిగమించలేకపోతున్నాం. మీరు దయచేసి ఈజీగా అయ్యేటువంటి పనులు ఏవైతున్నాయో ఎక్కడెక్కడ ఉన్నాయో గట్లాంటి అన్ని కూడా మీరు చేసే ప్రయత్నం చేయండి. రైల్వే డిపార్ట్మెంట్ ఏం ఒప్పించినాం, రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకపోయినప్పటికీ కూడా
100%. ఇంతకుముందు ఏముండే అంటే కాంట్రిబ్యూషన్ ఉండేది. ఇలా కాంట్రిబ్యూషన్ లేకుండా కూడా ఒప్పించడానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి మీరు దయచేసి దయచేసి ఆ పని చేయమని చెప్పి కోరుతున్నా. తర్వాత జీహెచ్ఎంసీది కాకపోవచ్చు కానీ ట్రాఫిక్ కూడా మీరు కోఆర్డినేషన్ చేసుకోవాలి. కొన్ని కొన్ని దిక్కుల సిగ్నల్స్ లేవు. కొన్ని దిక్కుల కనీసం పోలీసులు ఉంటలేరు కాబట్టి అది చాలా పెయిన్‌ఫుల్. ఎంత తిట్టుకుంటున్నారంటే 20 నిమిషాలు, 30 నిమిషాలు ట్రాఫిక్ జామ్ ఎవరు ట్రాఫిక్‌లో జామ్ అయినా కూడా ఇబ్బంది పడుతుంది కాబట్టి దయచేసి మీరు కొంచెం ఆ ప్రయత్నం చేయండి. తర్వాత రోడ్లు అయితే నోరున్నోళ్ళు డబ్బులు తీసుకుపోతారు మీకు తెలుసు. నోరున్నోళ్ళు డబ్బులు తీసుకుపోవుడు కాదు. ఎక్కడ నీడ్ ఉందో అక్కడ ఇయ్యండి దయచేసి. ఈ కార్పొరేటర్ 2,00,00,000 ఇచ్చినా కాబట్టి నాకు 2,00,00,000 ఇవ్వండి నేను అంటలేను గానీ మీరు ఏమనుకోకుండ్రి. నేనేమంటున్నా అంటే కొత్తగా ఎక్కడెక్కడైతే కనీసం రోడ్లు లేవో, కనీసం మోరీలు లేవో, కనీసం నీళ్ళ పైపులు లేవో, కనీసం లైట్లు లేవో వాటికి ముందిచ్చే ప్రయత్నం చేయండి. ఎక్కడెక్కడైతే ఆల్రెడీ సిమెంట్ రోడ్ ఉంది, కొంచెం గుంతలు పడగానే మళ్ళొక లేయర్ యేసుడు, మళ్ళొక లేయర్ డాంబర్ యేసే కాకుండా మీరు ఆ పని చేయండి. బాగా పైసలున్నప్పుడు తప్పకుండా ఆ పని చేయండి. మీరు ఆ పాత రోడ్ల మీద యేసే సిస్టమ్ వద్దంటలేను. కానీ వాటికేమో హోల్స్ పూడ్చే ప్రయత్నం చేయండి. అసలు లేని దగ్గర మీరు కొంత చేసే ప్రయత్నం చేయమని చెప్పి కోరుతున్నా. లైటింగ్ విషయంలో కూడా మీరు మేడం చాలా బ్యాడ్ ఉంది. అది లైటింగ్ ఆ! లాస్ట్ అయిపోయింది మేడం. నేను దయచేసి కన్నన్ గారు మీకు అన్నీ తెలుసు. కొంచెం చూ నేను పార్టీల గురించి మాట్లాడుతున్నాను. నేను హైదరాబాద్ గురించి మాట్లాడుతున్నా కాబట్టి మళ్ళీ డిస్కషన్ లేకుండా చూస్తామని ఆశిస్తూ నమస్కారం.